పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన మరలా పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. ఇక్కడ మీకు ఒక సంగతి చెప్పాలి అనుకుంటున్నాను. పరలోకమునకు దిగి వచ్చిన యేసుక్రీస్తు బెత్లెహేములోనికి వచ్చాడు. అంటే బెత్లెహేములో పుట్టాడు. ఆయన నజరేతులో పెరిగాడు. బెత్లెహేములో పుట్టాడు. లూకా సువార్త 2:1-7 యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాడు. లూకా సువార్త 4:16 యేసుక్రీస్తు నజరేతులో పెరిగాడు అని చెప్పబడింది. అలాగే మత్తయి సువార్త 20:17 యేసుక్రీస్తు యెరూషలేమునకు వచ్చాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు. అది కూడా బెత్లెహేములో పుట్టాడు. ఆయన నజరేతులో పెరిగాడు. ఆయన యెరూషలేము ఎలుపల కలవరి కొండపైన ఆయన ప్రాణం పెట్టాడు. ఈ 3 మాటలు కూడా గుర్తుపెట్టుకోండి. పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, యెరూషలేము ఎలుపల ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. యెరూషలేములోనే ఆయన సమాధి గెలిచి లేచాడు. ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు. ఆయన రానయ్యున్నాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన మనుషులందరి రక్షకుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన మనందరి పాప పరిహారము కొరకే ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. అందుకే ఆయన గురించి బైబిల్లో ఇలాగ చెప్పబడింది. ఆయన శిశువైన యేసుక్రీస్తు అని చెప్పబడింది, బాలుడైన యేసుక్రీస్తు అని చెప్పబడింది, యవనుడైన యేసుక్రీస్తు అని చెప్పబడింది. మన కొరకై యవన కాలములో 33 సంవత్సరాల వయసులో ప్రపంచ ప్రజల రక్షణ కొరకై, ప్రపంచ ప్రజల శాంతి సమాధానం కొరకై, ప్రపంచ ప్రజల ఆశీర్వాదం కొరకై యేసుక్రీస్తు అనే ఆ రక్షకుడు మన కొరకు బలియాగముగా చేయబడి మరణమును ఓడించి తిరిగి లేచాడు. ఆయన మాలామాదిగల దేవుడు కాదండి. ఆయన ప్రజలందరికీ దేవుడు, ఆయన మనుషులందరికీ దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. అందుకే ప్రపంచ ప్రజల కొరకై పుట్టాడు, ప్రపంచ ప్రజల పాపము కొరకై చనిపోయి తిరిగి లేచాడు. ప్రపంచ ప్రజలు నమ్ముకుంటే ప్రపంచ ప్రజలకి పరలోకం ఇచ్చే పరిశుద్ధుడు, పాప పరిహారకుడు, ప్రసిద్ధుడు, ఆయనే నిజమైన రక్షకుడు. ఆయన తప్ప మరొకరు లేరు. మరి ప్రార్థన చేయబోతున్నాను. గుర్తుపెట్టుకోండి, పరలోకము నుండి దిగి వచ్చాడు. ఎక్కడ పుట్టాడు చెప్పండి, ప్రార్థన చేస్తాను. బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. ఎక్కడ చనిపోయాడు? యెరూషలేము ఎలుపల ఆయన చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. మరలా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. మరలా రాబోచు ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు బిడ్డలుగా చేయబడ్డారో వారందరి కొరకే ఈ క్రిస్మస్ అనేది కేవలం తూర్పు తక్కెలపాడు వారికి మాత్రమే కాదండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచమంతటా ఆయన ప్రపంచమంతటి కొరకు పుట్టాడు. ప్రపంచమంతటి కొరకే క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని పూజించడం, ఆయనను ఘనపరచడం, ఆయన కొరకై జీవించడం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన నీతిమంతుడు, నీతిమంతులుగా జీవించాలి. ఆయన పరలోకం ఇస్తాడు, మరొకరు ఇవ్వలేరు. కాబట్టి అట్టి ప్రభువుని కలిగి ఆశీర్వదించబడాలని ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో చీకటి తొలగిపోయి
క్రీస్తు యేసు అనే వెలుగు, క్రీస్తు యేసు అనే ప్రేమ, క్రీస్తు యేసు అనే నిత్య జీవం ప్రతి ఇంటిలో, ప్రతి మనిషిలో, ప్రతి ప్రాంతములో ఉండాలని కోరుచున్నాను. దేవుడు అందరికీ సంతోషం ఇవ్వడానికే ఆయన పుట్టాడు. ప్రజలందరికీ సంతోషమా కొందరికా? చెప్పండి ఒకసారి. ప్రజలందరికా కొందరికా? ఏ కుటుంబము దుఃఖపడుచుందో, ఏ వ్యక్తి దుఃఖపడుచున్నాడో, ఏ ప్రాంతం ఏడ్చుచున్నదో, ఏ ప్రదేశం కలవరములో కన్నీటిలో ఉందో, ఏ దేశ ప్రజలు క్రీస్తుని ఎరుగక కన్నీటిలో ఉన్నారో, కన్నీటిని తుడిచి కలవరాన్ని తీసివేసి క్రీస్తు యేసు రక్తములో కడిగి పరిహరించి మంచి సంతోషాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. సంతోషం, సమాధానం, సంతృప్తి కలిగించే దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పరలోకము నుండి దిగి వచ్చాడు, పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. నమ్ముకున్న మనకు కూడా పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఇంకెవరైనా నమ్మని వారు ఉంటే ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. అదే ఈ రాత్రి వేళ కలవరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని, రక్తం కార్చిన యేసుక్రీస్తు ప్రభుని, సమాధి గెలిచి లేచిన సజీవుడైన ప్రభుని ఇంకెవరైనా ఎరుగకపోతే, క్రీస్తు యేసుని రోజు రక్షకుడిగా మీ హృదయంలోనికి చేర్చుకోవాలనే ఆశ నీకుంటే, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నేడే నిజమైనటువంటి ప్రభుని రక్షకుడిగా నమ్ముకుంటావా? నా ప్రియమైనటువంటి చెల్లి, ప్రియమైనటువంటి తమ్ముడు, ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు వైపు చూడండి. అందుకే ప్రపంచము, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, యేసుక్రీస్తుని కలిగి జీవిస్తున్నారు, సమాధానం కలిగి శాంతి కలిగి బ్రతుకుచున్నారు. యేసుక్రీస్తు లేని కుటుంబాలలో చీకటి, అపవిత్రత, అపవిత్రాత్మల అలజడి, దురాత్మల యొక్క అలజడి ఉంటుందండి. కుటుంబాలు సంతోషం, సమాధానం, సంతృప్తి కలిగి ఉండాలంటే ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా నమ్మండి. ఆ ప్రభువారు జీవితంలో సంతోషం ఇస్తాడు. ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటానంటే మీ కుడి చేయి చూపించండి. ఈ రాత్రి వేళ మీ కుడి చేయి చూపించండి. ఎవరైనా ధైర్యముగా, మంచిది, నిలబడండి. ఒకసారి కుడి చేయి చూపించిన వారు ధైర్యంగా నిలబడండి. అటు ఇటు చూడబాక, నిలబడమ్మ. ధైర్యంగా నిలబడి దేవునికి పరలోకం ఇస్తాడు. ఇంకెవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా నమ్ముకోవాలని ఆశ మీకుంటే ఒక మాట చెప్పండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించమని చెప్పండి. ప్రభు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మీకు కృతజ్ఞతా స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. తూర్పు తక్కెలపాడులో ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనిషిని మీరు సంతోషముతో, సమాధానముతో, సంతృప్తితో, పరలోకము చేరగలిగిన ఆశీర్వాదముతో మీరు నింపండి. ఈ రాత్రి వేళ రక్షణ తీర్మానం చేసిన ప్రతి బిడ్డను ప్రభువా నిండారుగా దీవించి మీ సన్నిధిలో స్థిరపరిచి నడిపించండి. తండ్రి, ఈ గ్రామ ప్రజలందరినీ దేవుని కొరకై నడిపించండి. బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి కలవరి అనే యెరూషలేము ఎలుపల ప్రాణమునిచ్చి మరణము గెలిచి తిరిగి లేచిన పునరుత్థానుడా, పరలోకము నుండి దిగి వచ్చి పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా కొరకై పాప పరిహారకుడిగా, ప్రతిబింబముగా, అలాగే ప్రప్రథముడిగా, అలాగే రాతి పలకల పైన రాసిన రాతలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కార్యమును మీరు ఆశీర్వదకరంగా చేయమని ఇక్కడ నిలిచి పని చేస్తున్నటువంటి దేవుని దాసులు ప్రభుదాసు గారిని, అలాగే యవనస్తుడైన దేవుని సేవ చేస్తున్న లాజరు బాబును, సంఘ పెద్దలను, అలాగే యవనస్తులను, బాలబాలికలను, బాధ్యత కలిగినటువంటి పరిచర్య చేస్తూ కష్టపడుతున్న, ప్రయాసపడుతున్న ప్రతి సోదరుడి కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువునందు పడుతున్న ప్రయాసను మీరు తగిన ప్రతిఫలముతో, తగిన ఆశీర్వాదాలతో నింపమని, ఈ గ్రామంలో అనేక కుటుంబాలు వెలిగించబడాలి, దేవుని ప్రేమను చూడాలి, దేవుని నిత్య జీవాన్ని అనుభవించాలి, దేవుని మార్గములో నడిచి నిత్య ఆశీర్వాదాలు పొందడానికి కృప చూపమని, అలాగే చక్కని పాటలు పాడిన దేవుని దాసులను
తండ్రి డేవిడ్ గారిని దీవించండి. వాక్యోపదేశం అందించినటువంటి సుధీర్ కుమార్ గారిని, అలాగే ఇస్రాయేల్ గారిని మీరు నిండారుగా వర్ధిల్ల చేయమని అడుగుచు, ఈ మాటలు ఆలకించిన ప్రతి వ్యక్తిని నిండారుగా దీవించమని ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట స్తోత్రములు చెల్లిస్తూ, ఈ సంవత్సరానికి చివరి దినాలలో అనేక మంది గొప్పగా ఈ నామమును ప్రకటన చేస్తుండగా, సువార్త ప్రకటిస్తూ ఉండగా ప్రజలలో వెలుగును, ప్రజలలో శాంతి సమాధానములు సంపూర్ణముగా ప్రసాదించుమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము పరలోకమందున్న తండ్రి. ఆమేన్.